మీ పేరేంటని? షేక్ సైదులు. సైదులు గారు చెప్పండి సార్, 2018లో ఇక్కడ పొజిషన్ ఎలా ఉండేది? 2018 అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో గతంలో ఉన్నప్పుడు అప్పుడు బాబు గారి గవర్నమెంట్ లో బాగానే ఉంది. తర్వాత బాబు గారు పోయినాక జగన్ గారు వచ్చాడు, నాశనం చేసి వదిలిపెట్టాడు. 2018-19లో ఎలా ఉంది ఇక్కడ రేట్లు? అప్పుడు రేట్లు ఉండవు. 18-19 అప్పుడు రేట్లు ఉన్నాయి. తర్వాత మూడులోకి వచ్చేదానికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికే పడిపోయినాయి. అది శాంతం పడిపోయింది, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు 15 రోజులైంది బాబు గారు వచ్చి. ఇక మంటలు మండుతున్నాయి, ఇక మాకేం బాగలేదు. దాని గురించి మేము బాగా హాయిగా నిద్రపోతున్నాం, తిండి తింటున్నాము, హాయిగా తిరుగుతున్నాం. దాని గురించి చాలా ఏది వచ్చినా రాజ్యాంగం చేయాలంటే, విధానం తెలియాలంటే ఒక బాబు గారి తర్వాతనే పెంచుకోవటానికి, అన్నమాట నిలబెట్టుకోవటానికి ఆయన తర్వాతనే కానీ ఎవరి వల్ల కాదు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు ఆడైనా చేయబట్టేగా, ఈయన ఒక్కసారి ఆడలేకపోయాడు పోయిన ముఖ్యమంత్రి గారు. ఇంకా ఎందుకు అసిమెంటాన్ని ఏం చేసుకోను, పదిపక్షానికి కూడా పనికి రాలేదు. కనుక ఈ ముఖ్యమంత్రి గారే కావాలి. 2018లో ఇక్కడ ఎకరం ఎంత ఉండేది, గజం ఎంత ఉండేది? 2018 అప్పుడు బాబు గారేగా, బాబు గారు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు చూడండి, అప్పుడు ఎంత అయిందండి గజం? అప్పుడు ఎంత ఉందంటే 6,000, 7,000, 10,000 దాకా ఉంది అంతే. శాంతం పడిపోయింది. ఇప్పుడు బాబు గారు వచ్చిన శాంతం లేచింది. ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడు దాదాపు గజం 50 కాడి నుంచి 5 దాకా ఉంది. ఇది 10% పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది, ఇంకా పెరగచ్చు. ఆగటానికి పెరుగుద్ది. ఆ ధైర్యం మాకుంది, బాబు గారు వచ్చాడు కదా, ఆ ధైర్యం మాకుంది. రాజధాని రైతులకి మాకేం బాగలేదు, బాబు గారు వచ్చాడు, హాయిగా ఉంటాము. ఇంకా బాగుంటుంది, భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. అవచ్చు బాబు గారు కనుక అయితే 5 సంవత్సరాల్లో ఇదే బలపెట్టుకు అవుద్ది. దాంట్లో చచ్చు లేదు, మొక్కటి ఉండదు. ఆయన చేయడం మంచిది. ఇక తత్నాలు అనవసరం, వేస్ట్ క్యాండిడేట్లు అనమాట. ఒక్క బాబు గారు, మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ నెంబర్ 1. అది ఎక్కడైనా పవర్ఫుల్ గా కొట్టుకొచ్చారు సీట్లు. ఇక అది చాలు మాకు. మా రాజధాని ఇక్కడనే ఉంటుంది, తీసుకుపోవటానికి ఎవరు వల్ల కాదు. బాబు గారు వచ్చాడు, 10కి తీసుకెళ్తాడు. ఇక దాని గురించి ఇక మేము నిద్రపోవటమే ఆలోచన లేదు. ఇక అవన్నీ బాబు గారే చూసుకుంటాడు. ఇక అది. నా పేరు సురేంద్ర బాబు, నేను తుళ్ళూరు మండల జనసేన మండల ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు మీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు, నెంబర్ 2. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి మీ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. దీన్ని విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. జగన్మోహన్ రెడ్డి గేటు తాకటానికి కూడా భయపడి వెనక నుంచి గేటు కొండ వచ్చాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా రాజధాని ప్రాంతంలో మేము కళ్ళారు చూసిన జగన్ వెనక గేటు కొండ పోవటం, పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గేట్ నుంచి సింహంలాగా వచ్చాడు. జగన్ మామయ్య వెనక గేటు కొండ పర్మిషన్ తీసుకుని, సీఎం గారు పర్మిషన్ తీసుకొని మెయిన్ గేట్ రాకుండా వెనక గేటు కొండ 3వ బ్లాక్ నుంచి వచ్చాడు. మేము కళ్ళారు చూసాము. అసెంబ్లీ రోజు మేము ఆడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మేము కూడా ఆడే దగ్గరే ఉన్నాం. మెయిన్ గేట్ నుంచే ఆల్రెడీ మా నాయకులు ఈ గేట్ని తాకనివ్వన్నారని వేరే ఛానల్లో ట్వీట్ కూడా చేశారు. ఆ రోజు మేము ఆడే ఉన్నాం. మేము కూడా ఈ గేట్ని టచ్ చేయలేదని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చేసిన విధానం మేము కూడా దానికి చెప్పి మేము ఆ గేట్ కాడికి వెళ్ళి ఈ గేట్ తాకపోతున్నాడని చెప్పి మేము కూడా మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరూ చెప్పాం. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 2018, 2019లో చాలా ఇక్కడ ఏరియా మొత్తం చాలా రేట్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా ఎక్కువ పుంజుకుంది. కానీ పక్కన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంది? ఇప్పుడు రాజధాని ప్రాంతంలో బంగారం ఎంత రేటు ఉందో తెలియదు, కానీ భూములు దానికి పై ఎత్తుగా చంద్రబాబు గారు రావడం చాలా గొప్ప విషయం. మా రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ళు మేము నరకవరం మించింది మామూలు కాదు. నరకమైందో 2 సార్లు కరోనా వచ్చిందాం కాదు, కానీ 5 సంవత్సరాలు మా కరోనా వచ్చినట్టు రాజధాని ప్రాంతంలో జగన్ కరోనా వల్ల. అంటే 2010 జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? అసలు కొనేవాళ్ళు లేరు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. కంపెనీలు లేకపోతే కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? అసలు
లేబర్కి పనులే లేవు, ఇసుక ఇవ్వటం మాకు రాయపూడి కృష్ణ నది మాకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మాకే ఇసుక లేదు అక్కడ, మేము ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేదు, మాకు ఇసుక లేదు. ఇంకా కంపెనీ వాళ్ళు వచ్చి ఇంకా కడతారు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మా రాజధాని భవనంతో చంద్రబాబు గారు గెలవటం, సీఎం గారు ఇప్పుడు గజం 60,000 దాకా. 60,000 దాకా. ఈ సంవత్సరం ఎంత ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? 1,00,000 దాటిద్దాం ఈ సంవత్సరానికి. అంటే ఈ పనులు మొదలెళ్దాం, కంచెలు ఇవన్నీ దాటిద్ది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతి రాజధాని ఫిక్స్ అయినట్టున్నారు కదా? ఫిక్స్ ఇంక చెప్పేది ఏముంది, కన్ఫర్మ్. ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఇంకా తిరిగే ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? వెంకటేశ్వరరావు, పోవాడు వెంకటేశ్వరరావు. సార్ మీరు చెప్పండి సార్, అంటే గతంలో 2018-19 ప్రాంతంలో ఇక్కడ భూముల ధరలు ఎలా ఉండేవి? అప్పుడు 2019, 2018లో 70,000, 80,000, 1,00,000 అట్లా ఉండే. అప్పుడు భూమిని బట్టి ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయన వచ్చిన అన్ని రేట్లు మొత్తం పడిపోయినాయి. ఆయన పరిపాలన బాగోలేదు. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు, రైతులు నాశనం చేశారు. రైతులు కౌలు వేయాల. 33,000 ఎకరాలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు వచ్చి అడిగితే. చంద్రబాబు నాయుడు వచ్చి అడిగితే 33 ఎకరాలు అయితే 33 ఆయాల ప్రతిపక్షంగా ఉండి కూడా 33,000 ఎకరాలు కావాలన్నాడు. తీసుకున్నారు, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మమ్మల్ని 3 రాజధానులని అదని ఇదని నానా హింసలు పెట్టాడు. మమ్మల్ని హింసలు పెట్టి మాకు తీరా వచ్చేటప్పటికి మా పొలాలు, మా కౌలు కూడా మాకు ఇవ్వాలి, కౌలు కూడా వేయాలి. మమ్మల్ని జమ ఏడిపించాడు మమ్మల్ని. ఇవాళ ఆయన బాగా ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఆయనకి. అంటే అప్పుడు మీకు రేట్లు ఎలా ఉండే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అప్పుడు 25,000, 30,000 ఉన్నాయి. మాకు 2 పక్కల కాలం ఉంది. మాకు ఉత్పాల పథకాలు ఉన్నాయి. మాకు 2 పంటలు పండుతున్నాయి. 2 పంటలు పండినా కూడా మేము వచ్చి అడిగాలని చెప్పి పొలం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడైనా 30,000 ఉంది. అది మామూలుగా జరీబులు ఉండే, జరీబు రేట్లు ఎక్కువ ఉండే, మెట్లే తక్కువ ఉంటాయి. 50,000 అని 1,00,000 అని అట్లా ఉంటాయి ఉండే అప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది రేట్? ఎలా ఉంది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఉండగా 7 శాతం పడిపోయినాయి. ఇప్పుడు 1,00,000 రూపాయల మీద 10,000 వచ్చింది. రూపాయలు వస్తే 1,000,000 వచ్చింది, పడిపోయింది. కొనేవాళ్ళు కూడా లేరు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా లేరు. కొంతమందికి తినడానికి కూడా జరగక కొంతమంది ఊళ్ళో వెళ్ళిపించి వెళ్ళిపోయారు. పురుగులు వెళ్ళిపోయారు, పనులు చేసి బతకానికి వెళ్ళిపోయారు. అట్లా ఏడిపించారు మమ్మల్ని ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 20 రోజులు 4 రోజులు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళా రూపాయి మళ్ళీ పెరిగింది. ఇప్పటికి ఇప్పుడు ఈ సంవత్సరాలకి వచ్చే నెల జనవరికి రేట్లు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? మేము దాదాపుగా గజం 80,000, 90,000 పద్దు అనుకుంటున్నాం. వెళ్ళే అవకాశం ఉందాం మాకు. ఎందుకంటే ఆయన పరిపాలన బాగా చేస్తామనుకుంటున్నాం. మళ్ళీ మేము నిలబడతాం. రాష్ట్రంలో మేము నిలబడే శక్తి మాకు ఆయన చూపిస్తాడు. ఆయన వల్ల మాకు లాభం ఉంది, మేము పొందుతాము. మేము మా పిల్లల చదువులకు కానీ దేనికైనా కానీ హాస్పిటల్ కట్టని, కాలేజీలు కట్టని. రాజధాని అనేది మొత్తం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది దాదాపుగా. దానివల్ల ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, కట్టిన తర్వాత దేనికైనా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గే క్వశ్చన్ లేదు. ఇక మళ్ళీ చంద్రబాబు తప్పితే మళ్ళీ ఇంకోళ్ళు తప్పితే చంద్రబాబు పరిస్థితి బాగానే ఉంటది. ఎవరు వచ్చినా కానీ ఈసారి పార్లమెంట్ లో గట్టిగా కట్టుదిట్టం చేసేస్తామని చెప్పేసి అన్నారు. అది మన నమ్మే మాటలు కదా. ఎవరు వస్తాడు, ఎవరు పోతాడో తెలియదు. వాళ్ళు వచ్చి చేసినప్పుడు చేసా అనుకుంటున్నాయి కానీ అవి మనం ఇప్పుడు దాని గురించి మనం చెప్పాలంటే మనం ఏం చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజని చెప్పేసి ముక్తఖండంలో చెప్పినట్టుంది. ఇప్పుడు అమరావతి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మాకు అమరావతి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మాకు ఎక్కడ అవసరం, మాకు అమరావతి ఉంటే సాలని కోరుకుంటున్నారు. దానివల్ల కూడా రేట్లు ఎక్కువగా ఇక్కడ పెరుగుతున్నాయి. ఇక్కడ పెరుగుతాయి కూడా, ఇంకా పెరుగుతాయి కూడా, అనుమానమే లేదు. చంద్రబాబు అన్నారు మాకు బాగానే ఉంటది. చంద్రబాబు ఏదైనా ఇదైతే తప్పితే మళ్ళా వచ్చే ఎలక్షన్కి కానీ ఓడిపోవడం మళ్ళా ఇసుమింటి ఈ రైడు ముఖ్యమంత్రి మాత్రం ఇక ఓడు రాడు.
అంటే ప్రజలు తెలుసు, జగన్ రౌడీ ప్రభుత్వం అది ప్రజలందరూ తెలుసుకున్నారు. అందరు తెలుస్తున్నారు. ఆయన గురించి ఆయనకు ఓటు వేసేవాడు ఎవరు లేడు ఇక. ఆయన అంతా అయిపోయింది. ఆయన వాళ్ళ నాన్న బాగా చేశాడు కానీ పరిపాలన, వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని ఒక్క మాల వేయండి మాకు ఓటు, ఒక్క మాల వేయండి మాకు ఓటు, నా పరిపాలన చూడండి, బొమ్మలు చూడండి, నేను బ్రహ్మాండంగా చెప్తానని చెప్పాడు. కానీ చరిత్రలో జగన్మోహన్ అంత పేరు ఎవరికి రాదు. ఉదాహరణ ఉంటాడు అసలు ఆయన వచ్చిన పేరు ఎవరికి జరిగే ముఖ్యమంత్రులు లేరు, ఇక రాబోయే ముఖ్యమంత్రులు ఉండరు. అంత పేరు మోగిపోయాయి అన్నమాట. ఇక్కడ మా ఒక్క రాష్ట్రమే కాదు, దేశాలు మొత్తం అందరూ తెలిసింది, దేశాలు మొత్తం తెలిసింది. ఇటువంటి పాపాస్తుడని కనుక ఆయనకు ఓట్లు వేయడు. ఆయన గెలిచే పొజిషన్ ఏదైనా ఆయనకి ఇంట్లో కూర్చోవడం మంచిది. చాలా మటుకు మళ్ళీ పోటీ రాకుండా ఇంట్లో కూర్చోవడం చాలా మంచిది. దాన్ని శివ గారు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది సార్? వాస్తవం మాట్లాడాలంటే ప్రభుత్వం మారిన తర్వాత భూమి అయితే వచ్చింది, కానీ విజయవాడకు కాదు. అంతా అమరావతి 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 అంటున్నారు. గతంలో ఎలా ఉందో విజయవాడ సిటీ సరౌండింగ్స్ మొత్తం అలాగే ఉన్నాయి. ప్రతి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అమరావతి మీదే ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, అమరావతిని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ఉంది. త్వరలోనే ఇది కూడా డెవలప్ అవుద్దని మేము ఆశిస్తున్నాం. విజయవాడ కూడా డెవలప్ అవుద్దని ఆశిస్తున్నాం. ఒక 5-6 నెలల్లో విజయవాడ కూడా ఆ ప్రభావం సోకుద్ది. సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తాం అనే ఎఫెక్ట్ అని పడింది అంటారా? డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ ఉండబట్టే విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ కుదేరిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చెప్తున్నాగా అమరావతి మీద ఆ ఎఫెక్ట్ ఉంది. విజయవాడ మీద 5-6 నెలల్లో ఉంటుంది. 5-6 నెలల్లో విజయవాడకి ఆ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అమరావతిని డెవలప్ చేస్తారని ఉద్దేశం చెప్పిన డెఫినెట్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఫుల్ ఫోకస్ పెడతారని ప్రజలకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిపించిన సగం కారణం అది. వేరు వేరు కారణాలు ఉండొచ్చు, కానీ సగం కారణం అదే ఉండొచ్చు. ఇప్పుడు అమరావతి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరన్నా వచ్చినా కానీ మారే ఛాన్స్ ఉందంటారా? ఇంకా ఇది మారదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చినా మారదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా మారదు, ఇంకోళ్ళు వచ్చినా మారదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేసి శాశ్వత రాజధానిని ఇక్కడ నిర్మించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఇది శాశ్వత రాజధాని ఆయన చెప్పలా, ఇప్పుడు ఆయన పబ్లిక్గా చెప్తాడు. ఏదో ఒక నిర్మాణాన్ని అయితే చేస్తారు కాబట్టి డెఫినెట్గా శాశ్వత రాజధాని అమరావతి. వచ్చే సంవత్సర కాలంలోపు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా పుంజుకుంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరూ గతంలో హైదరాబాద్ మీద 5 సంవత్సరాలు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా విజయవాడకి వస్తున్నారు. అందుకనే ఇవాళ మీరు టీవీలు చూసే ఉంటారు, హైదరాబాదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. దగ్గర 2 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి అమ్మకం లేక. అది మళ్ళీ విజయవాడ మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళందరూ కూడా విజయవాడ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి డెవలప్ అవుద్ది. అంటే గతంలో కూడా ఎట్లా జరిగినట్టుంది. చంద్రబాబు ఎప్పుడైతే అమరావతి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పుడు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా డౌన్ అయిన పరిస్థితి ఉంది అనుకుంటండి. వాస్తవమే. బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అంతే. దీనికి ఒక్కొక్క బ్రాండ్కి అంబాసిడర్
కత్రినా కైఫ్ అలా పెట్టుకుంటారో రియల్ ఎస్టేట్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ.